శశి విద్యా సంస్థలు సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. శశి చైర్మన్ బూర్గపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా ఐఐటి, నీట్ పరీక్షలపై అవగాహన పెంపొందించారు. శశి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. ప్రతి ఏటా అకాడమిక్ పరీక్షల్లోనూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ శశి విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తూనే ఉన్నారు. సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 2000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. 6వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేరబోయే విద్యార్థులకు పలు అంశాలపై శశి విద్యా సంస్థల చైర్మన్ బూర్గుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు అవగాహన కల్పించారు. 30 మందిని మేము సక్సెస్ చేసేయాలని ఫీలింగ్లోనే ఉంటాం. మరి 30 మందికి ఒకే రకంగా మార్క్స్ వస్తాయా? ఖచ్చితంగా 30 మందికి 30 రకాల మార్కులు వస్తాయి. ఎవరి లైఫ్ని అందరినీ ఒకేలాగా చేస్తాం, ఒక లైఫ్ టీచింగ్ ఒకేలాగా చేస్తాం, సాయంత్రం స్టడీ వరకు ఒకేలాగా చదివిస్తాం. అయినా వేరియేషన్ అట్లా ఉంటానే ఉంటుంది. కారణం ఏంటి? అది సెకండ్. ఆయన ఆవేశపడతారు. కోటర్ కావాల్సిన తప్పు లేదన్నాడు ఆయన. కోటర్ లేదు మాస్టారు కాదా, అది తప్పు అయితే మనందరం తప్పే, కాబట్టి దాన్ని తప్పనిలే. అసలు తప్పు అంటే ఏమిటి అంటే, ఒక చెడ్డ పని, ఒక తప్పు పని అనేది ఏంటంటే, వీళ్ళని ఎందుకు అన్నారంటే, చెడ్డ పని అంటే నీ లైఫ్ ని ప్రోగ్రెషన్ లేకుండా ఆపేస్తుందో ఆ పని చెడ్డ. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చైర్మన్ వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. ఐఐటి, నీట్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరించామన్నారు. తమ విద్యా సంస్థలు ప్రతి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ అవగాహన సదస్సుకు హాజరు కాలేని వారు తమ క్యాంపస్కు వచ్చి నేరుగా సంప్రదించాలని వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ కోరారు. ఒక యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్కి. మీకు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు మార్క్స్ గురించి, లేకపోతే ఇంకోటి గురించి. ఎందుకు చెప్పారంటే, ఎవరికి ఎన్ని వచ్చినాయంటే మీకు సాటిస్ఫాక్షన్, మీకు తెలిసే అనుభవం చాలా తక్కువే కదా. మీకు తెలిసిన అనుభవం చాలా తక్కువ. పెంచేదంటే మీరు ఒకళ్ళిద్దరు పిల్లలు పెంచిన అనుభవమే. మాకు ఒకళ్ళిద్దరు పిల్లలు, లక్షల కొద్ది పిల్లలు పెంచిన అనుభవం. మేము అనుకుంటాం, మేమనేది నిమిత్తం అనేది. ఎందుకంటే మేము ఏదో సాధించేద్దామని అనుకుంటాం. ప్రతి వాళ్ళని సక్సెస్ చేసేయాలని. క్లాసులో 30 మంది ఉంటే 30 మందిని మేము సక్సెస్ చేసేయాలని ఫీలింగ్లోనే ఉంటాం. మరి 30 మందికి ఒకే రకంగా మార్క్స్ వస్తాయా? ఖచ్చితంగా 30 మందికి 30 రకాల మార్కులు వస్తాయి. ఎవరి లైఫ్ని అందరినీ ఒకేలాగా చేస్తాం, ఒక లైఫ్ టీచింగ్ ఒకేలాగా చేస్తాం, సాయంత్రం స్టడీ వరకు ఒకేలాగా చదివిస్తాం. అయినా వేరియేషన్ అట్లా ఉంటానే ఉంటుంది. కారణం ఏంటి? అది సెకండ్. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ మార్కులు తక్కువ వస్తాయి. ఒక 10th క్లాస్లో ఒక 400, ఇక్కడ మా దగ్గర 400 దాటి ప్రతి వాళ్ళకి 550 వచ్చేస్తుంది. అక్కడ పబ్లిక్ రివెన్యూ ఇక్కడ 400 దాటి ప్రతి వాళ్ళకి అక్కడ 550 వస్తుంది. అలాంటి వాళ్ళని మళ్ళీ మేము వేరుగా సెక్షన్ చేసి వాళ్ళని మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ శశిలో జరిగే సిస్టమ్. వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా, వాటి రీత్యా, అలాగే డిసిప్లిన్ రీత్యా చదువు రాలేదని ఎవరిని పనిష్ చేయరండి. ఇండిసిప్లిన్ ఉంటే మాత్రం. చైర్మన్ శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ విశాఖపట్నం. ఇవాళ 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ చేరగోరు విద్యార్థులకు శశి సంఘవలస క్యాంపస్ నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అసలు ఐఐటి అంటే ఏంటి, ఐఐటి ఎట్లాంటి శిక్షణ చేస్తాము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి పిల్లలు ఐఐటికి సూట్ అవుతారు, పేరెంట్స్ ఎలాంటి ఒత్తిడి కానీ ప్రేరణ కానీ కల్పించకూడదు, ఇట్లాంటి మాటల మీద మనం విశ్లేషణ చేయడం జరిగింది. సో మంచి విశేష స్పందన వచ్చింది. ఇక్కడ విచ్చేసి అడ్మిషన్ తీసుకుని పోతున్న అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అట్లాగే ఒకవేళ మీరు అవగాహన సదస్సు మిస్ అయి ఉంటే, ఒకవేళ ఇవాళ రాలేకపోయి ఉంటే వివిధ కారణాల వల్ల, మీరు డైరెక్ట్గా వాకింగ్ చేసి టెస్ట్ అటెండ్ అయ్యి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషను దాంతోపాటు కన్సెషన్ కూడా తీసుకోవచ్చు. తమ పిల్లలను శశి విద్యా సంస్థల్లో చేర్పించేందుకు వచ్చామని తల్లిదండ్రులు అవగాహన సదస్సులో చెప్పిన అంశాలు ఆలోచనలు పుట్టించాయని అన్నారు. శశి విద్యా సంస్థలో తాము చేరడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. నా పేరు రిశ్వద్ని, మనకపల్లి నుంచి వచ్చాము. ఎంపీసీ తీసుకోవడానికి ఎంట్రన్స్ రాయడానికి వచ్చాము. ఎగ్జామ్ దేనికి రాసావమ్మా? ఎంపీసీ. ఇంటర్మీడియట్ రాసావా? ఇంటర్మీడియట్. స్కోర్ ఎంత చేస్తారని ఎక్స్పెక్ట్? కిందకి దించు. రోహిత.
రోహిత కొండకొంక లావేర్ లావేర్ మండలం బాగా రాసాను. ఎన్నో తరగతి ఎగ్జామ్ రాసావమ్మా? ఇంటర్. ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తావు? అనకాపల్లి నుంచి వచ్చాను. ఇంటర్కి ఎగ్జామ్ రాశాను. పేరు ప్రవీణ్. ఎన్ని మార్కులు వస్తాయి? ఎక్స్పెక్ట్ రుషిత, నేను శృంగవరపు కోట నుంచి వచ్చాను. 7th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. 100% వస్తుందని. తరుణ్ నా పేరు. ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఒక 90 మార్క్స్ వస్తాయి. సార్ మేము శృంగవరపు కోట విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మా బాబు 8th ఎంట్రన్స్ రాశాడు. పాప 7th ఎంట్రన్స్ రాశారు. ఇది ఒక పేరెంట్స్ గైడ్ వలన ప్లస్ మేము కూడా చూజ్ చేసుకొని వచ్చామండి. ఇక్కడ స్పీచ్ వినిన తర్వాత అనిపిస్తుంది పక్కాగా మా పిల్లలు అలా అవుతారని అనిపిస్తుంది. ఈ మన శశి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్లో ఆల్రెడీ పాత పేరెంట్స్ అండి. మా పాప కూడా ఇక్కడ 2nd ఇయర్ చదువుతుంది. తనతో పాటు మా చిన్న పాపను కూడా మేము ఇక్కడే జాయిన్ చేద్దాం ఇంట్రెస్ట్తో ఉండి తీసుకొచ్చాం. ఇలా అవగాహన సదస్సులో ఎగ్జామ్ రాయించాం. అచ్యుతాపురం నుంచి వచ్చాం. అయితే మేము బాగా ఇన్స్పైర్ అయ్యామండి. ఇదే కాకుండా ఒక 2 years బ్యాక్ కూడా సేమ్ సార్ ఎలాగైతే మాకు మాట ఇచ్చారో అదే రకంగా మా పిల్లల్ని కూడా బాగానే సెక్యూర్ చేసుకొని బాగానే ఇచ్చేశారు. పిల్లలు కూడా మాకు పిల్లల్లో డిసిప్లిన్ కానీ అవన్నీ మాకు బాగా నిజంగా అనిపించాయి. సార్ చెప్పే మాటలకి ఈ పిల్లల్లో యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో దానివల్ల మేమైతే మా చిన్న పాపను కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. మా పాపతో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక 4-5 పిల్లల్ని కూడా తీసుకొచ్చామండి. అందరూ కలిసి ఉంటారనేసి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మా పాప తరపు నుంచి మేము హ్యాపీ అండి. పెద్ద పాప కూడా ఫుడ్ విషయంలో కూడా అంతా బాగానే ఉంది. సార్ ఎలా చెప్పారు అలాగే కూడా ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు అని చెప్పింది. స్టడీ విషయంలో కూడా చిన్న పాపని కూడా ఇక్కడే చదివిస్తున్నాం. శశి సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేకా క్రాంతి సుధా, రాధమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.